వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ఇంద్ర రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ఒక వీడియోని షేర్ చేశారు. ఇంద్ర నాటి రోజుల్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇంద్రసేన రెడ్డి అంటూ డైలాగ్ చెప్పుకొచ్చారు. ఇక ఆ డైలాగు చెప్తూ ఉంటే ఒక వైబ్రేషనే వస్తుంది అంటూ కూడా చిరంజీవి వదిలిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక తన బర్త్డే సందర్భంగా ఇంద్రాను రీ రిలీజ్ చేస్తున్న స్వప్న దత్, ప్రియాంక దత్లకు కూడా థ్యాంక్స్ అంటూ చిరంజీవి వదిలిన వీడియో బాగా వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కమర్షియల్ మూవీ అయిన ఇంద్ర రీ రిలీజ్ అయితే అవ్వబోతుంది. వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. కేవలం ఒక్కరోజు ఒక్క షోతో ఆగకుండా 3-4 రోజుల పాటు ఇంద్ర సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో మరీ ముఖ్యంగా యుఎస్లో స్క్రీనింగ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఇక చిరంజీవి పుట్టినరోజుకు ఇదే ఫ్యాన్కి అతిపెద్ద బహుమానంగా కూడా నిలవబోతుంది. ఇక ఇంద్ర సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇక అందులో చిరంజీవి మాట్లాడుతూ, ఇంద్రసేనారెడ్డి అంటేనే ఒళ్ళు గగురు పురుస్తోంది నాకు. ఆ సినిమాకు ఉన్న పవర్ అలాంటిది. ఇంద్ర అంతటి పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రధాన కారణం కథ. చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టే పని చేశారు. అందుకే ఇంద్ర ఇప్పటికీ మన అందరి మనసుల్లో ఉంది. ఇక సినిమాలోని ఏ సీన్ చూసినా కూడా సినిమా మొత్తం కూడా చూడాలని అనిపించే విధంగానే ఇంద్ర సినిమా ఉంటుంది అని కూడా చెప్పారు. ఇక నేను నటించిన సినిమాలలో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ మూవీ అయితే ఇంద్రానే. ఇక ఈ సినిమా సాంకేతిక పరిజ్ఞానం అద్భుతం. ఒక పక్క కమర్షియల్ సినిమాకు సరైన ఉదాహరణ కూడా ఇంద్ర సినిమానే. దర్శకుడు గోపాల్ గారు కూడా ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశారు. ఇక వైజయంతి మూవీస్ వారు చాలా నమ్మకం పెట్టి మరి ఈ సినిమాను నిర్మించారు. 22 ఏళ్ల తర్వాత ఇంద్ర సినిమాను మళ్ళీ వెండి తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పారు. ఇక ఈ తరం ప్రేక్షకులకు ఖచ్చితంగా ఈ ఇంద్ర సినిమా బాగా నచ్చుతుంది అని కూడా అన్నారు. చిరంజీవిలోని కమర్షియల్ యాంగిల్ చాలా అద్భుతంగా చూపించిన దర్శకుడు బి గోపాల్ బాక్స్ ఆఫీస్ ను ఇంద్ర సినిమాతో షేక్ చేశారు. అంతేకాకుండా టాలీవుడ్ సినిమాకు సరికొత్త ట్రెండ్ ని కూడా ఇంద్ర సినిమాతోనే సెట్ చేయడం కూడా జరిగింది. ఇక అలాంటి ఇంద్ర సినిమాను చిరంజీవి బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ కు ప్లాన్ చేయడంతో మెగా అభిమానులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ సమయం వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ అయితే కానుంది. For more updates, subscribe to Vibrant.